మా అమ్మ వాళ్ళ పెరట్లో కాసినటువంటి బీరకాయల్ని మా అమ్మ మా కోసం ప్రేమగా తీసుకొచ్చి మా అమ్మే చేసినటువంటి బీరకాయ పచ్చడిని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ పచ్చడి కోసం బీరకాయల్ని ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే పచ్చడిని బీరకాయ తొక్కుతో కూడా చేయొచ్చు, లేదా ఈ విధంగా బీరకాయతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. నిజంగా వేడివేడి అన్నంలో తింటుంటే అద్దిరిపోతుంది అంతే. చింతపండులో నుంచి నారని మా అమ్మ తీసి పక్కన పెట్టేస్తుంది. ఈ విధంగా ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసింది. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, చింతపండు, తెల్లగడ్డలు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ, పచ్చిమిర్చి, టమాటాలు. ఇప్పుడు బాండల్లో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు వేసేసి పచ్చిమిర్చి వేసి జస్ట్ అలా పచ్చిమిర్చి కొంచెం వాడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని అందులో వేసుకొని అది కొంచెం వాడిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఏ పచ్చడి చేసేటప్పుడైనా సరే మనం బాగా వేపాల్సిన అవసరం ఏం లేదండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం జస్ట్ అలా వేపుకుంటే సరిపోతుంది. టమాటా, చింతపండు కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా చల్లారనిచ్చి రాళ్ళుప్పు వేసేస్తుంది అనమాట. తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకొని మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రోట్లో కానీ దంచుకున్నారనుకోండి ఇక మహా అద్భుతంగా ఉంటుందండి. అయితే మా ఇంట్లో రోల్ లేదు, అందుకని మిక్సీలో వేస్తున్నాము. బట్ మరీ ఫైన్గా పేస్ట్ చేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నామనుకోండి తినేటప్పుడు మనకి చక్కగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా పేస్ట్ చేసేసాము. చూసారు కదా, ఈ టైంలో కూడా మీరు కావాలనుకుంటే తిరుగుమాత చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.